అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. శ్రావణ శుక్రవారం పనులు మీవి ఎంతవరకు వచ్చాయండి? నేనైతే చాలా అంటే చాలా హడావిడిగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎలా జరుగుతాయి, ఒక్కదాన్నే ఉన్నాను కదా, పనులన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇంకా మా వారు కూడా హెల్ప్తో ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. తాను కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి. పాపం కొంతమంది ఆడవాళ్ళకైతే ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే పని చేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లలతో ఒక్కళ్ళే చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అట్లీస్ట్ పిల్లల పనులన్నా చూసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనసుకి. ఏదేమైనా ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. అవి అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అదంతా తీసుకొచ్చానమాట. ఆ వీడియో అనేది ఒకటి చేసి ఉంచాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లంచ్ చేసేసామండి. వెళ్ళొచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది నైట్. ఇంకా వచ్చేసాక హడావిడిగా అన్నం వండేసుకొని, కూర ఆల్రెడీ మార్నింగ్దే ఉన్నదనమాట. సో ఇంకా బాబుకి పెట్టేసుకొని వేడివేడి అన్నం స్నానం చేపించేసి ఇంకా మేము కూడా తినేసాము. రేపొద్దున అంటే మొత్తం హడావిడి అయిపోతుంది కదా. ముందుగానే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ముందు రోజు నైటే చేసి పెట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. ముందు అంటలు తోమేసేసి అవి గిన్నెలన్నీ సర్ది పెట్టేశాను అనమాట. ఇవి అరటికాయవి మొక్కలు నేను మార్కెట్లో తీసుకున్నానండి. అది వాటర్లోనే పెట్టి ఉంచండి, అప్పుడు వాడిపోకుండా ఉంటాయని చెప్పి అన్నారు. సో అందుకని అలా వాటర్లో వేసి ఉంచేసాను. ఇంకా అమ్మవారికి మనం ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం కదా, 5 రకాలు చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా ఒక వీడియో చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా మంచి కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో అందుకని పొయ్యి కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. అమ్మవారికి పెట్టే ప్రసాదాలు కదా అని చెప్పి అది కూడా నీట్గా కడుక్కుంటున్నాను అనమాట. ఇది స్పెషల్ డే అనే కాదండి, నేను ఎవ్రీడే వంట అంతా అయిపోయాక నీట్గా తుడుచుకుంటాను అనమాట. ఇలా కడగడం అయితే మాత్రం వీక్లీ వన్స్ అన్నా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నప్పుడు ఆ జిడ్డు అనేది పోదనమాట. సో అందుకని ఇలా అప్పుడప్పుడు ఒకసారి కడుక్కుంటూ ఉండండి. స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. వచ్చిన గెస్టులు కూడా మన ముందు కిచెన్లోకి రాగానే ముందు ఆ స్టవ్వే చూస్తారు కదా. సో అందుకని అది నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో స్థిరంగా కూర్చుండిపోద్ది అనమాట. ముందు నేను విమ్ లిక్విడ్ కొంచెం అలా వేసుకొని ఆ స్క్రబ్బర్తో నీట్గా తుడిచేసాను అనమాట. మీరు కూడా ఇలానే ప్రిపరేషన్స్ చేసుకుంటారా? నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఏ పండగ వచ్చినా సరే పొద్దున్నే అంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా, హడావిడిగా అయిపోతుంది, కొన్ని పనులు చేసుకోలేము అని చెప్పి ముందు రోజు నైటే ఇలా నేను చక్కబెట్టేసుకుంటాను అనమాట. ఈ క్లీనింగ్ అంతా చేసుకున్నామంటే రేపు పొద్దున్నకి హాయిగా అనిపిస్తుంది, తేలిగ్గా కూడా అనిపిస్తుంది. ఆ శనగలు అనేది నేను ముందుగానే నానబెట్టేసుకొని ఉంచాను. ముత్తైదులు పిలవాలనుకుంటున్నాను అనమాట. ఒక 5గురు కన్నా తాంబూలం ఇచ్చుకుందాము బ్లౌజ్ పీస్ పెట్టేసి అనుకుంటున్నాను. తాంబూలంలో ఇవి శనగలు అనేది వేస్తూ ఉంటాం కదా, నేనైతే నల్ల శనగలు తెచ్చాను అనమాట. కొంతమంది కాబూలీ శనగలు అంటారు కదా తెల్లవి, అవి కూడా తెచ్చుకుంటూ ఉంటారు, అవైనా పెట్టొచ్చు అంటండి. బట్ నాకు ఇవి దొరికినాయి అనమాట. అవైతే హాఫ్ కేజీ 100 రూపీస్ చెప్పారు, ఇదైతే హాఫ్ కేజీ 50 రూపీసే చెప్పారు. సో ఇది నాకు అఫోర్డబుల్ ప్రైస్లో దొరికింది కాబట్టి ఇదే తీసుకున్నాను అనమాట. ఇది ఆరడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి ఇదైతే అయిపోయింది. ఇంకా దేవుడు సామాన్లు ఉన్నాయి కదా, ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టేసుకొని ఉంచాను అనమాట. లేదంటే పీతాంబరి ఉంటుంది కదా, దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. నేను చింతపండు ఇంకా సాల్ట్ కొంచెం వేసుకొని ఈ ఇత్తడి సామాన్ల వరకు తోమేసుకుంటున్నాను అనమాట. నాకు ఇత్తడివి అవే ఉన్నాయి అనమాట. దీపపు కుందులు, వాటి కింద ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ రెండువి ఇత్తడివి, మిగతాదంతా కడ్డీలు వెలిగించుకునేదంతా స్టీల్ అనమాట. సో అందుకని వీటి వరకు చక్కగా నీట్గా చింతపండు తోమితే తెల్లగా వస్తాయి కదా, సో అందుకని వాటితో తోమేసుకుంటున్నాను. ఇది లేదంటే కనుక నిమ్మకాయ ఉంటే ఇంకా చాలా మంచిదండి, నిమ్మకాయతో కూడా తోముకోవచ్చు. చక్క తోమేసుకున్నాను కదా, వెంటనే కడిగేసేద్దాము, లేదంటే మరకలుగా అనిపిస్తుంది. అందుకని కడిగేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇక ఆల్మోస్ట్ కిచెన్లో క్లీనింగ్ అంతా అయిపోయినట్లే. ఇంకా మనం గచ్చు తుడుచుకోవడం ఇదంతా ఈ ప్రాసెస్ ఉందన్నమాట. కొంచెం బొట్లు కూడా బొట్లు ఇప్పుడే పెట్టేసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను, పొద్దున్నే అవ్వదని చెప్పి. సో అందుకని ఇవి కడిగేశాక ఇంకా నెక్స్ట్ వేరే పనికి వెళ్ళిపోదాం అన్నమాట. ఇది గారెలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. పూర్ణాలకు కూడా ఈ దోసపిండి అనేది అవసరం కదా, అదే పై పూత పిండి అంటారు కదా, వాటన్నిటికీ సరిపడా
మినపప్పు నేను నానబెట్టేసుకున్నాను. మా అమ్మ వాళ్ళకి మినుములు పండుతాయి అన్నమాట. సో అందుకని నేను పొట్టుపప్పే వాడతాను. ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. పొట్టుపప్పు తింటే మంచిది. గుళ్ళు పప్పుతో అంత ఆ వాల్యూస్ అనేవి ఉండవని చెప్పి నేను ఇదే వాడతానన్నమాట. కడుక్కోవడానికి కష్టం అనిపిస్తుంది కానీ ఇదే వాడటానికి ట్రై చేయండి మీరు కూడా. అవి నానబెట్టేసుకున్నాను కదా, ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి వచ్చానమాట. అవి మర్చిపోయి హడావిడిలో నేను ఊడ్చేది క్లిప్ అనేది తీయలేదన్నమాట. ఇంకా తుడిచేసుకుంటున్నాను. ఆ టీవీ దగ్గర ఆ యూనిట్ మొత్తం చక్కగా నీట్గా అమ్మవారిని హాల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. మా పూజ గది అనేది చిన్నదన్నమాట. సో అందుకని హాల్లో కొంచెం చిన్నగా ఏదో కొంచెం డెకరేషన్ చేసుకొని అమ్మవారిని పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఆ ప్లేస్ని కూడా నేను చక్కగా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా బయట మాకు కారిడార్ ఉందన్నమాట. చాలా చిన్నదే ప్లేస్. ఆ చిన్నదానిలో కూడా సర్దుకుంటే ఏ చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది కదండి. ఇదంతా మాకు వాష్ ఏరియా అనమాట. ఆ రోకల బండ ఎప్పుడు మన ఇంటి ముందు అలా ఉంటుంది. అది కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే కొలుస్తాం కదా. సో ఊడ్చుకున్న ప్రతిసారి దాన్ని కూడా కడిగేసుకుంటాను అనమాట. అలా కడుక్కుంటే మంచిదని చెప్పి మా అమ్మ చెప్తూ ఉండేది. సో అదే నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పటికీ కడుక్కోవడం తుడుచుకోవడం అంతా అయిపోయిందండి. ఇంకా ముగ్గులు పెట్టే కార్యక్రమం అనమాట. ముందు చూసారు కదా, ప్లేస్ చాలా అంటే చాలా చిన్నది. ఆ చిన్నదానిలోనే చిన్న ముగ్గు వేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకుందాం అని చెప్పి పసుపు కుంకుమ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. పసుపు నేను తడిపేసుకున్నాను అనమాట. ఇంకా ముగ్గేసుకోవడానికి బయలుదేరిపోదాము. ఈ శ్రావణ శుక్రవారాలు అంటేనే ఆ ముగ్గులు హడావిడి అంతా బాగుంటుంది కదండి. శ్రావణ మాసం మండలాన్ని కార్తీక మాసం ఈ రెండు బాగా చేసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం కదా. నాకైతే ఈ 2 నెలలు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ముగ్గు నేను ఇక్కడ నాకు వరిపిండి ఉంటుంది కదా, అది మిక్సీలో వేసాను అనమాట. ఆ జల్లించినప్పుడు కొంచెం బరకగా వస్తుంది కదా. సో దాన్ని నేను వేస్ట్గా పడేయకుండా ఇలా ముగ్గులాగా వాడుకుంటున్నాను అనమాట. ఈ చిట్కా అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ వేస్ట్గా పడేయకుండా ప్రతి దాన్ని ఏదో ఒక విధంగా వాడాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ రవ్వ అనేది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ముగ్గు కర్ర కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. పద్మ ముగ్గే వేసేస్తున్నాను. మా ఆయన పక్క నుండి అంటూ ఉన్నారనమాట, ఏంటి పద్దాకి ఇదే ముగ్గు వేస్తావు, ఇంకా వేరే ముగ్గులు రావా అని చెప్పి. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలా తామర పుష్పాలు ఇలానే పద్మము ఇలానే వీటిల్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అందుకని నాకు ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంది. సో అందుకని ఈ ముగ్గే వేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. చిన్నగా అలా ముగ్గు వేసేసుకొని ఇంక దానిలో పసుపు కుంకుమ పెట్టేసుకుందాం. ఈ వైట్ పాలిష్ బండల మీద నాకు అంతగా నచ్చదండి. చక్కగా నల్ల బండ లేదంటే మనము పల్లెటూరులో అయితే కల్లాపు చల్లుకుంటాం కదా ఇసుక నేల మట్టి నేల మీద, అలా అయితే బాగుంది అనిపిస్తుంది అనమాట. అలా అంటే మేము అలానే పెరగొచ్చు మా వాతావరణంలోనే. ఇలాంటి తెల్లటి బండల మీద వేసినా కనిపించదు అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడైనా వేసుకోవాలి కదా అని చెప్పి వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పసుపు గడపకు పెయింటింగ్ ఉన్నా సరే పసుపు కుంకుమ పెట్టుకోండి. గడప కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. నా ఛానల్లో వీడియోస్ అనేవి అందరికీ యూజ్ అయ్యేవి ఉంటాయండి, మోస్ట్లీ ఆడవాళ్ళకి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంప్లీట్గా వీడియో ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీకు నాకు తోచిన కామెంట్ అనేది పెట్టండి. అప్పుడే నాది ఎంగేజ్మెంట్ అనేది బాగుంటుంది, మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. సో ఇదొక్కటి మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. మామూలుగా విడిగా పసుపు వేద్దామంటే గాలికి ఉండదు కదా. అందులో మా వాడు ఉన్నాడు కదా చిన్నపిల్లోడు, వాడు తొక్కేస్తూ ఉంటాడు. ఇదైతే కొంతసేపు అన్నా ఉంటుంది అని చెప్పి నేను ఇలా తడి పసుపుతోనే ఇలా పెడుతున్నాను అనమాట. కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా అని చెప్పి, కొంచెం అందంగా కనిపించాలని మధ్య మధ్యలో ముగ్గు ఉంది కదా, ఆ ముగ్గునే చిన్న చిన్న చుక్కలుగా కూడా పెట్టాను. అప్పుడైతే కొంచెం అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ నా క్లీనింగ్ అయిపోయింది. ముగ్గులు పెట్టేసుకోవడం అయిపోయింది, బొట్లు పెట్టేసుకోవడం అయిపోయింది. ఇంకా ఫైనల్గా వేరే పని ఒకటి ఉందన్నమాట బ్యాలెన్స్, అది కూడా పూర్తి చేసుకుందాం. కొంతమంది అంటూ ఉంటారండి, ఏమంటే ఇలా ముగ్గులు పెట్టుకోవడం వల్ల బొట్లు పెట్టేసుకోవడం వల్ల లక్ష్మీదేవి వచ్చేస్తుందా, మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటుందా అని చెప్పి. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. లక్ష్మీదేవి అనేది ఎవరి ఇల్లు అయితే చక్కగా క్లీన్గా నీట్గా ఎటువంటి తగాదాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అండి నాకు తెలిసి. డబ్బు పరంగానే కాదు, మనశ్శాంతి పరంగా కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఎంత డబ్బు ఉన్నా సరే మనశ్శాంతిగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఆ రెండు ఇంపార్టెంటే, డబ్బు ఎంత ఇంపార్టెంట్ అలానే మన
మనశ్శాంతి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. వాటిని కూడా లక్ష్మీదేవి లాగానే ట్రీట్ చేయండి. ఇలా చక్కగా పండగలప్పుడు అలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకే మంచిది కదా. ఎటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అలా ఏమీ ఇంట్లోకి ఫామ్ అవ్వదన్నమాట. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చక్కగా ధూపం పెట్టుకోండి. ప్రతి శుక్రవారం రోజు ఏదో ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. బట్ సైంటిఫిక్గా కూడా వాటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో తప్పకుండా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇంకా శుక్రవారం అంటేనే ముత్తైదులు అంటేనే కాళ్ళ నిండా పసుపు, మొఖాన కొంచెం కుంకుమ బొట్టు, అలానే చేతి నిండా గోరింటాకు ఇవే చూస్తారు కదా. ఇవే సౌభాగ్యం అనమాట. సో అందుకని గోరింటాకు ఇక్కడ దొరకదు కాబట్టి ఇలా కోన్తోనే అడ్జస్ట్ అవుతున్నాను. ముందు క్యాప్స్ పెట్టేసుకున్నాను. టైం లేదు కదా, అప్పటికే 11:30 అయిపోయింది. మా బాబు పడుకున్నాడు. ఏదో ఒకటిలే అని చెప్పి ఒక చిన్న డిజైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. నాకు డిజైన్స్ వచ్చలే కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదనమాట. రేపు పొద్దున్నే లేవాలి, అసలు ప్రసాదాలు వండుకోవాలి, ఇదంతా ఎలా అవుతుంది ఏంటనే టెన్షనే మనసులో ఉందన్నమాట. సో అందుకని ఇలా సింపుల్గానే ముగిచ్చేస్తున్నాను. మా వారితో కలిసి చేసుకుందాం అనుకుంటున్నాను ఈసారి. సో తను కూడా పెట్టుకుంటారా, ఒకసారి నా కోసం పెట్టుకోండి అని చెప్తే తను కూడా పెట్టుకుంటానన్నారు. సో తనకి కూడా పెట్టేశాను. వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి చాలా గాబరా పడిపోతూ ఉంటారు. ఎలా చేసుకోవాలి, అసలు ఏ పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఒక్కళ్ళ వల్ల అవుతుందా అని చెప్పి అస్సలు హడావిడి పడకండి. మనకి తోచినంత మన శక్తి కొలది మనం మనసులో చక్కగా హ్యాపీగా ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఇంకా చేయాలని చెప్పి అసలు ఆశపడద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా.